నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోదీ ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 8న ప్రమాణ స్వీకారం. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో పాల్గొన్న నేతలు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా పార్టీ పెద్దలకు ఆహ్వానం. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ సమావేశం. అన్ని స్థానాల్లోనూ భారీ మెజార్టీతో గెలవటంపై హర్షం. వైఎస్ఆర్సీపీ కోటలు బద్దలు కొట్టి సుస్థిర పాలనకు బాటలు వేశామన్న జనసేనాని. ఏపీలో కూటమి విజయంపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్. చరిత్రాత్మక విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వం ఆంధ్రాను అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని వ్యాఖ్య. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్. కేబినెట్ సిఫారసు మేరకు నిర్ణయం. సిఐడి చీఫ్ సంజయ్ సెలవును రద్దు చేసిన ప్రభుత్వం. విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ అనుమతిపై విమర్శలు. తానే సెలవు రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన సంజయ్. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై వైఎస్ షర్మిల స్పందన. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని వ్యాఖ్య. చంద్రబాబు, పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన ఏపీసీసీ అధ్యక్షురాలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే వెళ్తానన్న తెలంగాణ సీఎం. కూటమికి అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి. విభజన సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటామని వ్యాఖ్య. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారు. బీఆర్ఎస్ కు మిగిలింది బూడిదేనని రేవంత్ రెడ్డి ఎద్దేవా. మోదీ కుట్రలతో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిందని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.